జగ్గంపేట సీటును ఆశించి జనసేన నేత పాటంశెట్టి సూర్యచంద్ర భంగపాటుకు గురయ్యారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జగ్గంపేట సీటును తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించారు. దీంతో జనసేన నేత సూర్యచంద్ర తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రోడ్డుపైనే బోరున విలపించారు. అచ్యుతాపురంలోని అమ్మవారి ఆలయంలో దీక్షకు దిగారు. మనం డబ్బు లేని మనం ఎమ్మెల్యేగా హాస్పిటల్ పంపి పొరపాటురా డబ్బులు లేని వారికి రాజకీయాల్లో స్థానం లేదు. 5 ఏళ్లు జనం మధ్యలో ఉంటూ జనం సమస్యల కోసం పోరాడాను. పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తారని తనకు హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు పొత్తు ధర్మంలో టికెట్ రాలేదని చెప్తున్నారు. డబ్బు లేని వారెవరూ రాజకీయాల్లోకి రాకుండా ఉండాలని కోరుతూ ఆమరణ దీక్ష చేస్తున్నారని తెలిపారు. తన మరణం రాజకీయ పార్టీలతో సహా అందరికీ కనువిప్పు కలగాలని వాపోయారు పాటంశెట్టి సూర్యచంద్ర. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎంతో మంది నాలాంటి సామాన్యులు వ్యవస్థ మార్పు కోసం మరి వాళ్ళకు ఉన్న కష్టాలు ఎన్నో ఎదుర్కొని కుటుంబాలను రోడ్లు పడేలాగా పరిస్థితులు కూడా వచ్చి ఎంతో మంది వ్యవస్థ మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చి ఎంతో మంది చనిపోతున్న పరిస్థితులు కూడా మేము చూస్తాం చరిత్ర చూసుకుంటే. అటువంటి రబ్బర్ చెప్పులు వేసుకునే సామాన్యుడు ఎవరో కూడా అసెంబ్లీ గేటు తొక్కడానికి కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆలోచన కూడా రాకుండా ఉండడం కోసం ఈ రోజు ఉదయం నుంచి కూడా అంతిమ ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం ద్వారా మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా యొక్క నిరాహార దీక్ష ఏంటంటే ఏదో పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టడానికో చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టడానికో పొత్తును తప్పు పట్టడానికో కాదు. పొత్తుని స్వాగతిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని దేవుడిగా ఈ క్షణం నేను భావిస్తా ఉన్నాను. నేను జనసేన పార్టీ, నా పార్టీ జనసేన, నా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, నా ప్రాణం పవన్ కళ్యాణ్ గారిని. ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా నాలాంటి మంచి ఆశయాలు ఉన్న వాళ్ళు ఎవరో కూడా రాజకీయాల్లోకి సామాన్యులు రావడానికి ప్రయత్నం చేయొద్దని ఈ సందర్భంగా మా మరణం ద్వారా మరి నాలాంటి ఆశయాలు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కుటుంబాన్ని, భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని వదిలేసి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ఈ నేపథ్యంలో మరి సుమారు 40 కిలోమీటర్లు నడిచి రావడం జరిగింది ఉదయం 12 గంటల నుంచి ఇప్పటి వరకు. మరి ఇక్కడికి గంటపల్లి వచ్చేటప్పటికి పోలీసు వారు 100 మంది పోలీసు వారు వచ్చి మమ్మల్ని అడ్డగించి దౌర్జన్యంగా మరి అందరినీ కూడా చాలా చేయడం, నన్ను కూడా చాలా దురుసుగా ప్రవర్తించి మీరు నడవడానికి వీల్లేదని చెప్పేసి నన్ను నిర్బంధించడం జరిగింది పోలీసు వారు. ఈ సందర్భంగా నేను పోలీసు వారిని ప్రశ్నిస్తా ఉన్నాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. నా హక్కు, నేను అమ్మవారి దుర్గమ్మ అమ్మవారు అచ్యుతాపురంలో ఉన్నటువంటి దుర్గమ్మ అమ్మవారి సన్నిధికి చేరుకుని నేను పూజా కార్యక్రమం చేసుకోవడానికి వెళ్తా ఉంటే అడ్డుకోవడానికి మీకెక్కడ హక్కు అని చెప్పి అడుగుతా ఉన్నా. మేము ఏమన్నా ట్రాఫిక్ ఆఫ్ చేసామా, ఎవరన్నా ఇబ్బంది పెట్టామా? నా మానాన్ని నేను నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను. కాబట్టి ఈ ఘర్షణలో మరి పోలీసు వారు ఇప్పటి వరకు చూసాం, అందరూ కూడా చూశారు వీడియోల ద్వారా కూడా. మరి అంతమంది పోలీసులు, సిఐలు, ఎస్సీలు, డిఎస్పీలు ఒక్క వ్యక్తిని నిర్బంధించడానికి రావాల్సిన అవసరం ఏముంది? నా ఇష్టం, నా ప్రాణం, నేను తిండి మానేస్తాను, లేకపోతే నేను ఏదైనా చేసుకుంటాను, నా ఇష్టం. నేను ప్రభుత్వాన్ని బెదిరించట్లేదు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు. నేను చేసిన తప్పుకి నేను శిక్ష విధించుకుంటున్నాను. దీంట్లో పోలీసు వారి పాత్ర ఎంతవరకు?